సార్ నమస్తే అండి, మీ పేరు? నా పేరు గంటా ఆంజనేయులు. వినుకొండ నియోజకవర్గం, ఈపూరు మండలం. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం చేస్తుంటారు. ఏంటి సార్ మరి పాస్బుక్లు కూడా అందించారు, మొన్నటి నుంచి కూడా చాలామంది రైతులకు ఇస్తూ ఉన్నారు. మీరు అందుకున్నారా పాస్బుక్? ఎలా ఉంది అసలు? అందుకున్నా, చాలా సూపర్గా ఉంది. అంటే గతంలో ఇచ్చిన పాస్బుక్ కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇస్తున్న పాస్బుక్ కానీ ఎలాంటి డిఫరెన్సెస్ ఉన్నాయండి అసలు? అంటే అంతకుముందు జగన్ ఇచ్చిందేమో జగన్ బొమ్మ వేసి ఇచ్చాడు, దాంట్లో ఏమి లేదు. అది మన బ్యాంక్ తీసుకుపోయినా చల్లదన్నారు ఆ రోజు లోన్ కోసం వెళ్తే. ఇవాళ చంద్రబాబు గారు ఇచ్చే దాని మీద ఫోటోలు లేవు, రాజముద్ర వేసి ఇచ్చాడు. రెండు, ఇంతకుముందు పాస్బుక్ ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం ఉండేది మనకేది, కొంత పొలానికి మ్యాప్ ఇచ్చేవాడు, మధ్యలో మర్చిపోయారు. 40 సంవత్సరాల నుంచి లేదు మ్యాపింగ్. ఇప్పుడు మళ్ళీ కొత్త మనం ఇచ్చే పుస్తకంలో మన పొలానికి ఉన్న మ్యాప్ కూడా ఇస్తున్నారు. మళ్ళీ ఒక కోడ్ ఇచ్చాడు, ఆ కోడ్ కొట్టుకుంటే మన పొలం మొత్తం ఆన్లైన్ కనపడుద్ది. అదనమాట బెనిఫిట్. అంటే చంద్రబాబు నాయుడు గారిది కానీ లేదంటే పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు ఏమైనా ఉన్నాయండి ఇప్పుడు ఇచ్చిన పాస్బుక్? కూటమి ప్రభుత్వంలో ఫోటోలు వద్దంటున్నారు, ఫోటోలే లేవు. ఇప్పుడు జగన్కి ఏమో ఫోటోలు పిచ్చండి, చంద్రబాబుకి ఆ ఫోటోలు పిచ్చలేదు కదా. మళ్ళీ పవన్ ఆయన వచ్చా, ఆయనకి ఫోటోలు పిచ్చలేదు. అది ఏదైనా రంగులు వేద్దామన్నా కానీ రంగులు వద్దు ఏమొద్దా అనే టైప్ ఉన్నారు వీళ్ళు. ఆ జగన్ అన్నిటికీ రంగులే. అది అంటే ఈ పాస్ పుస్తకాలకి రెడ్ కలర్ జనసేన రంగు కానీ లేకపోతే ఎల్లో కలర్ కానీ ఏమైనా ఉన్నాయంటారు? అసలు ఏ కలర్ లేదు, బ్లాక్లో బ్లూ బ్లాక్ మధ్యలో ఉంది, బాగుంది. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఎలా ఉండేదండి ఈ పాస్బుక్ల మీద? ప్రతి పేజీలోనే ఉండేది లేదంటే ఓన్లీ బుక్ పైన మాత్రమే ఉండేదా? ఫస్ట్లో ఉండేది. అది ఇప్పుడు మా పుస్తకాల మీద ఆయన ఫోటో ఏందండి, అసలు విచిత్రం కాబట్టి. ఇప్పుడు రైతుది ఉండాలి, అది పాస్బుక్. అది పాస్బుక్ వేసిన పొలం మీద గట్టుగా జగన్ పేరు, జగన్ అన్న రోడ్ల అమ్మడ ఫోటోలు, మెయిన్ రోడ్ల అమ్మడ ఫోటోలు, లోపల జగన్ అన్న భూరక్ష అంటాయిందో. అంటే ఏమనిపించిందండి అప్పుడు? భూరక్ష అని చెప్పి సర్వే రాళ్ళ మీద జగన్ గారు ఫోటో వేసి ఇవ్వడం కానీ, పాస్బుక్ల మీద జగన్ గారు ఫోటో వేసి ముద్రించి ఇవ్వడం కానీ అసలు ఏమనిపించింది అప్పుడు మీరు ఇలా చేస్తున్నప్పుడు జగన్ గారు? మాక ఈరోజు తిక్కలోడా మంచోడా అనిపించింది. ఒక ఒరిజినల్ చెప్పాలంటే పొలాల మీద రాళ్ళు ఏందండి, ఇంతకుముందు వేయలేదా? బ్రిటిష్ వాళ్ళే వేసుకోలేదు, బ్రిటిష్ వాళ్ళే వాళ్ళ రాజుల టైంలో కూడా వేయలేదంట, తెల్ల రాళ్ళు వేసేవాళ్ళు. అది ఈ మన పుస్తకం మీద ఆయన ఫోటో అయితే ఎట్లా చెప్పు. ఉదయం ఇప్పుడు మన పుస్తకాల మీద జగన్ బొమ్మ ఊరుకుంటావా? మరి వాళ్ళందరూ అంటున్నారు చంద్రబాబు నాయుడికి పబ్లిసిటీ పిచ్చి, తన కొడుకు పబ్లిసిటీ పిచ్చి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంగ చెవట జగన్ అని ఆయన పిచ్చోడు, అతను పిచ్చిని అందరికి అంటగడతానమాట. చంద్రబాబుకి, లోకేష్కి కానీ, పవన్ కళ్యాణ్, అసలు మోడీ గారికి లేదు. ఇది ప్రచారం పిచ్చి, వాళ్ళు చేసుకుంటా పోవడమే, అభివృద్ధి చేస్తే చాలనుకునే కూటమి ప్రభుత్వం అన్నమాట. ఇతను ఏదైనా చేసింది కొంచెం ఎక్కువ ప్రచారం, రోజు పేపర్లో కనపడాలా. అదే డైరెక్ట్గా మీడియాకి వచ్చి మాట్లాడే దమ్ము లేదు, మాటలు రావు. ఏడా స్టూడియోలో కూర్చొని సాక్షి పేపర్ కాసిన 4 ముక్కలు మాట్లాడటం, అది తీసుకొచ్చి కట్ చేసి వాళ్ళు కలపటం. అంటే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా రైతులు పెద్ద ఎత్తున మోసపోతున్నారని చెప్పి, ముఖ్యంగా గుంటూరు మిర్చి రైతులు కానీ, తర్వాత మామిడి రైతులు కానీ, ఇలాగ ప్రతి ఆస్పెక్ట్లోనూ కూడా కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది రైతుల్ని ఆదుకోవడంలో అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి ప్రతిసారి మాట్లాడుతున్నారు. అది అంత తప్పండి. మామిడి రైతు తగ్గంలోనే కూటమి ప్రభుత్వం ఏం చేసింది, మద్దతు ఇచ్చి గవర్నమెంట్ కొనది మామిడికాయలు. సహజంగా ఏంటంటే పంట వచ్చినప్పుడు ఏ గవర్నమెంట్ ఏదుండా కానీ కొంచెం మార్కెట్ అప్ అండ్ డౌన్గా ఉంటుంది. దాన్ని గవర్నమెంట్ డౌన్గా ఉన్నప్పుడు గవర్నమెంట్ మద్దతు ధర ఇచ్చి ఆదుకోవాలి. ఈ సంవత్సరం కూడా ఫస్ట్లో ధాన్యం ధర తక్కువగా ఉంటే చంద్రబాబు గారు ఏం చేశాడు, ఎమ్మటే 75 కేజీల బస్తా 1800 కొన్నాడు. అది కొన్నాక కరెక్ట్గా 24 గంటల క్యాష్ పడది. అది రైతులకు బాగానే ఉందంటారా ఈరోజు? 100%. ఇవాళ మార్కెట్ బాగానే ఉంది, సంతోషంగా ఉన్నారు రైతులు. అది రైతు భరోసా కేంద్రాల ద్వారా పెద్ద ఎత్తున న్యాయం చేశాము. ఈరోజు అసలు రైతు భరోసా కేంద్రాలు లేవు, రైతులకు న్యాయం లేదు, వాటర్ ఫెసిలిటీస్ కూడా ఇవ్వలేకపోతున్నారు పొలాలకి అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఇదంతా ఒట్టి అబద్ధపు మాటలండి. ప్రతిపక్షం కాబట్టి ఏదో ఒక అబద్ధాలు చెప్పుకోవాలనుకుంటున్నారు. జనం తెలిసిపోయింది. ఒకసారి మనం బదాట్లో కూర్చొని ఒకసారి అబద్ధం చేసి తింటారు అందరూ, మళ్ళీ మరుసటి రోజు అబద్ధం చేసి తింటారు. ఈడుట్టి అబద్ధాలుడు ఈడు తిక్కలు అనుకుంటారు. ఎలా అనిపిస్తుందండి? సంవత్సరాలు కావస్తా ఉంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం నెంబర్ 1 అండి. చంద్రబాబు గారు ఎప్పుడు పోయినసారి కూడా బాగానే చేశాడు. ఇతను ఏం చేస్తే కొంచెం అబద్ధాలు చెప్పేటప్పటికి జనం కొంతమంది ఇదేదో నమ్మారనమాట. ఇప్పుడు కనుక్కున్నారు, ఈ సోషల్ మీడియాలు ఎన్ని కనుక్కొని, ఫేస్బుక్ ఎన్ని కనుక్కొని ఇదంతా బోగస్సు. అందుకంటే 5 సంవత్సరాలు చూసాం, అతను ఏమి చేయలేకపోయాడు. అతను చేత కాదు కదా పాపం, అనుభవం లేదు. అతను ఏదో జనాన్ని కాడ లాక్కొని ఫ్యాక్టరీలు పెట్టేవాడే కానీ పెట్టుబడులు చేసుకొచ్చే దమ్ము లేని నా జగన్ అంది. అది
అయితే మళ్ళీ 2029లో నేను గెలుస్తానని చెప్పేసి అంటున్నారు జగన్ గారు. మరి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందా ప్రజలు? అసలు 100% ఎవరు 2029లో జగన్ అనే పార్టీ ఉంటుందో ఉండదో కూడా జనాలు ఇప్పటికే అర్థమైపోయింది. ఏమండి అదేంటి అసలు ఎందుకు ఉంటుంది అంటారు? గతంలో 151 సీట్లతో గెలిచారు కదండి ఆయన. 11 సీట్లు పడిపోయాడు కదండి. 5 సంవత్సరాలు 11 సీట్లు పడిపోయింది. భారతదేశ చరిత్రలో ఉందా? 151 సీట్లు వచ్చినప్పుడు 11 సీట్లు భారతదేశం చరిత్రలో ఉందా? లేదు. అది అంటే మరి ఈవీఎంల ట్యాంపరింగ్ అని లేకపోతే ఏదో మోసం చేసి గెలిచారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. 2029లో మార్పు ఖచ్చితంగా కనిపిస్తుందని చెప్తున్నారు వాళ్ళు. ఏముండదు. 2018లో ఈవీఎంలో మార్పు వస్తే గెలిచాడు ఆయన? కాలేదు కదా. జనంలో మార్పు వచ్చింది, ఒకసారి చూద్దాం అనుకున్నారు. ఈడ అబద్ధం మాటలు ఏం చేశారు, ఇంకా అబద్ధాలు చెప్పి గెలిచే రోజులు పోయినాయి. జనం అంతా కనుక్కున్నారు, అవేర్నెస్ వచ్చింది. సంతృప్తిగానే ఉన్నారు ప్రజలు. 100%.